చాలా సంతోషం. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం 2 సంవత్సరాలు 4 నెలలు పూర్తి చేసుకొని 5వ నెలలో నడుస్తున్నాం. ఆనాడు పేదోడి ప్రభుత్వం కావాలని మీ అందరి కష్ట ఫలితంగా ఈ ప్రభుత్వం ఈనాడు పేదవాడికి అండదండలుగా ధైర్యంగా స్థైర్యాన్ని ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈనాడు ముందుకు నడుస్తుంది. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజుల నుంచి అధికారులే ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా ప్రతినిధులే ప్రజల దగ్గరికి వెళ్ళాలని ప్రభుత్వం వచ్చిన మొదటి కొద్ది రోజుల్లోనే ప్రతి గ్రామ పంచాయతీకి అధికారులందరినీ పంపించి మీ కష్టాలు మీ బాధలు ఏంది అని పేపర్ మీద తెలుసుకొని పేదవాళ్ళకి ఏ ప్రభుత్వం అయితే కావాలని కోరుకొని తెచ్చుకొని నచ్చిన ప్రభుత్వం ఆ పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు ఇస్తా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రజాపాలన ప్రగతి బాట అనే కార్యక్రమం ద్వారా 99 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, దాంట్లో భాగంగా మన పాలేరు నియోజకవర్గంలోని 4 మండలాలు ఒక మున్సిపాలిటీలో మొత్తం 13 క్లస్టర్లు చేసి ఈనాడు మన ఊళ్ళో 12 గ్రామ పంచాయతీల్లో కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసుకొని ఈ క్లస్టర్ కు సంబంధించిన అన్ని గ్రామ పంచాయతీల నుంచి సర్పంచుల సమక్షంలో ప్రజలకు ఏవైతే ఇబ్బందులు కష్టాలు వ్యక్తిగతంగా గాని పబ్లిక్ అందరికీ సంబంధించిన విషయాలు గాని వాటిని పరిష్కరించే దిశలో ఉదయం కూసుమంచి మండలంలో నాయకనగూడలో ఏర్పాటు చేసుకున్నాం. ఇది 4వ క్లస్టర్ మీటింగు. తప్పకుండా దీనివల్ల ఏదో అప్లికేషన్ ఇచ్చాం, నేను తీసుకున్నాను, అది అధికారులకు ఇచ్చాను, అయిపోయింది అని అనకుండా ఈ టేబుల్ మీద కూర్చొని పరిష్కారం అయ్యే సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తూ వారం రోజుల్లో పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరిస్తూ దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న అనేక సమస్యలు 3 నెలలు మ్యాక్సిమం టైం తీసుకొని ప్రతి అప్లికేషన్ కి న్యాయబద్ధంగా చేయగలిగిన ప్రతి అప్లికేషన్ ని పాజిటివ్ గా పరిష్కారం చేసే దిశగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆ దిశలో ఈనాడు ఈ సభలు మనం నిర్వహించుకుంటున్నాం. ప్రజా దర్బార్ సభలు. దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 ఉమ్మడి జిల్లాల్లో నిన్న లేదు మొన్న 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు రాష్ట్ర స్థాయి అధికారులు ఆ జిల్లాలో ఉండే కలెక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని నా శాఖకు సంబంధించిన అన్ని సమస్యలని 1 to 1 ప్రతి విషయాన్ని మైన్యూట్ గా చర్చించి వాటిని కూడా పరిష్కరించే దిశగా ఈనాడు మీ శాసనసభ్యుడిగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, ఇది మీరు కోరుకొని నచ్చి తెచ్చుకున్న ప్రభుత్వం, ఇది మీకు అండగా ఉండే ప్రభుత్వం. 10 సంవత్సరాలు ఏనాడు కూడా పేదవాడి కష్టాలు తెలుసుకోవడానికి ఏ గ్రామానికి రాని ఆనాటి ప్రజా ప్రతినిధులు మంత్రులు ముఖ్యమంత్రులు ఈనాడు ఎటువంటి అవాక్కులు చవాకులు పెడుతున్నారో మీకు తెలియంది కాదు. ఆనాటి ధనిక తెలంగాణ రాష్ట్రంలో పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం కూడా లేకపోతే మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 4.5 లక్షల రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి మన నియోజకవర్గంలో 3,500 ఇచ్చి మన ఆరంపల్ల గ్రామానికి కూడా 109 ఇళ్లు ఇవ్వటం జరిగింది. ఈ రూరల్ మండలంలోని 12 గ్రామ పంచాయతీల్లో సుమారు 386 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధికి సంబంధించిన అంశాలకి మనం వచ్చిన ఈ 2 సంవత్సరాలు 4 నెలలలో ఖర్చు పెట్టామన్న సంగతి కూడా ముమ్మాటికి నిజం. ఆనాటి ప్రభుత్వ పెద్దలు వారి పదవులు కాపాడుకోవడం కోసం, వారి ఖాతాలు నింపుకోవడం కోసం, వారి స్వార్థం కోసం ప్రభుత్వాన్ని వాడుకున్నారే తప్ప పేదవాడి కష్టం తెలియని ఆ ప్రభుత్వాలు ఈనాడు ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఒడ్లు కొనటం లేదనో, మొక్కజొన్నలు కొనటం లేదనో అవాక్కులు చవాకులు పెడుతున్నారు. రైతులకు అనేక సందర్భాల్లో చెప్పాం. ఆనాటి పెద్దలు అన్నది మీకు ఇంకా గుర్తుంది, చెవుల్లో మారు మోగుతుండుంటది.
ఒరేస్తే ఊరి అన్నది మేమా మీరా? ఒరేస్తే ఊరని మీరు చెప్తే ఒరేసిన రైతన్నకి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు ఈ ప్రభుత్వం 500 రూపాయలు క్వింటాల్కి ఇచ్చింది. ఈ ప్రభుత్వం నిజం కాదా? రైతు రుణమాఫీ కార్యక్రమం ద్వారా 1,00,000 రూపాయలు నువ్వు రుణమాఫీ చేయడానికి 10 సంవత్సరాలు పడితే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి 10 నెలల్లోనే 20,656 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతన్నలకు రుణమాఫీ 2 లక్షల వరకు ఈ ప్రభుత్వం చేసింది. నిజం కాదా? రైతుల మీద ముసల కన్నీరు కారుస్తూ ప్రేమను చూపిస్తూ కపటి మాటలు అబద్ధాల మాటలతో ఒళ్ళంతా విషాన్ని నింపుకొని ఆ విషాన్ని చిమ్ముతూ మాకు అధికారం జారిపోయిందని మళ్ళీ అధికారం చేపట్టడం కోసం అనేక కుట్రాలు మీరు పన్నుతున్న సంగతి రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా నా పేదంటి ఆడబిడ్డలకి అన్నదమ్ములకు తెలుసన్నది మీరు మర్చిపోవద్దని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాను. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటి, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. ఆ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు చూసి గ్రామంలో మిగతా పెద్దవాళ్ళందరూ పేదవాళ్ళందరూ ఇల్లు కట్టించాలనే తాపత్రయంతో ఇంతకు ముందు జరిగిన 3 సభల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు కావాలని ఎక్కువ మంది అడుగుతున్నారు. ఇందాక మిత్రులు జగదీష్ గారు కూడా చెప్పారు, 109 ఇచ్చాము ఈ ఊరికి, అయినా నాకు రెండో విడత ఇంకో 40 కావాలని అడుగుతున్నారు మిత్రులు. అంటే ఈ ప్రభుత్వం ఇల్లు ఇవ్వటమే కాకుండా ప్రతి సోమవారం నాడు టెన్షన్ గా వారు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి డైరెక్ట్ గా రూపాయి లంచం లేకుండా వారి ఖాతాలో జమ చేస్తుందని పూర్తి నమ్మకం వారికి ఉంది. కాబట్టి ఈనాడు ఇళ్ల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికానికి అంత మక్కువ ఉంది. ఇక రెండో అప్లికేషన్లో ఆనాడు ధరణి అనే ఒక భయంకర భూతంతో రైతన్నలు భూములున్న ఆసాములు ఇబ్బంది పడితే ప్రతి కుటుంబానికి ప్రతి రైతన్నకి చుట్టంలా ఉండే భూభారతను తీసుకొచ్చి అనేక సమస్యలు పరిష్కరించాం. సాదా వైనామాలకు సంబంధించిన అంశం కూడా రాబోయే ఒక 35-40 రోజుల్లో ఏవైతే న్యాయమైనవి ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్ని ఇప్పటికే ఆదేశించాం. మన నియోజకవర్గంలో కూడా సమస్యలు సుమారు 20% ఇప్పటి వరకే వస్తున్నాయి. ఆ సమస్యలను కూడా తప్పకుండా పరిష్కరిస్తూ ఆసరా పెన్షన్ లాంటి అనేక అంశాలని ఈ ప్రభుత్వానికి తెలుసు. పేదోడి కష్టమేంటో, పేదోడి బాధ ఏంటో, ఆ పేదోడికి అండగా లేకపోతే ఎవరు ఆదుకుంటారో ఈ ప్రభుత్వానికి తెలుసు. ఈ ప్రభుత్వం పేదవాడికి నిరంతరము అండగా ఉండే ప్రభుత్వం అని మరొక్కసారి చెప్తూ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక నాయకులకి, సర్పంచ్ గారికి, అధికారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ గ్రామాల వారీగా మీ గ్రామానికి సంబంధించిన వారు వచ్చినప్పుడు సర్పంచ్ గారు నా పక్కన కూర్చుంటాడు. ఆ సంబంధించిన గ్రామస్తులు వచ్చి మీరు పిటిషన్లు ఇస్తే ఆ శాఖ అధికారులకు ఇచ్చి వాటిని ఇక్కడ పరిష్కరించే వాటిని ఇక్కడే పరిష్కరిస్తాం. 4-5 రోజుల్లో పరిష్కరించే వాటిని పరిష్కరిస్తాం. చివరికి 3 నెలల లోపు ప్రతి సమస్యకి ఒక మార్గం కనుక్కుంటామని తెలుపుకుంటూ అందరికీ ఎంతమంది వచ్చినా రాత్రి 9 అయినా 10 అయినా నేనే స్వయంగా మీ అందరి అప్లికేషన్లు తీసుకుంటానని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.